హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవి. వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్కి కావాల్సిన యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ప్రతి కాన్సెప్ట్ గురించి సింపుల్గా నేర్చుకుందాం. నెంబర్ సిస్టమ్. చాప్టర్ 2 divisibility rules. ఓకే, అసలు ఈ డివిజిబిలిటీ రూల్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయంటే, ఒక నెంబర్కి ఫుల్ డివిజన్ చేయకుండా ఆ నెంబర్ ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 49 తీసుకున్నా, అది ఈజీగా చెప్పొచ్చు, చిన్న నెంబర్ కాబట్టి 7తో డివిజిబుల్ అవుతుందని. అదే ఒక 6 to 8 డిజిట్స్ ఉన్న నెంబర్ తీసుకుంటే మనకి కష్టం. సో ఈ రూల్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే ఎంత పెద్ద నెంబర్ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో చెప్పొచ్చు. రూల్ ఆఫ్ 1. ఎవ్రీ ఇంటిజర్ అనేది 1తో కన్ఫామ్గా డివిజిబుల్ అవుతుంది. ఆ పాయింట్ ఇక్కడ రాస్తున్నా. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ డివిజిబుల్ బై 1. ఓకే, సెకండ్ వన్, రూల్ ఆఫ్ 2. If its last digit is even number. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2580 అంటే లాస్ట్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అంటే అయితే అది కన్ఫామ్గా 2తో డివిజిబుల్ అవుతుంది. ఈవెన్ నెంబర్స్ ఏంటి? 0, 2, 4, 6, 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్లోకి వస్తాయి. థర్డ్ వన్, రూల్ ఆఫ్ 3. If its sum of its digits is divisible by 3. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా, 90453. ఏం చేయమంటున్నారు వీడు? ఈ డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలని చెప్తున్నారు. అంటే 9 + 0 + 4 + 5 + 3 అంటే టోటల్ 21. ఈ నెంబర్ మనకు తెలుసు 3తో డివిజిబుల్ అవుద్దని. సో ఈ టోటల్ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుద్ది. ఓకే, ఫోర్త్ వన్, రూల్ ఆఫ్ 4. If its last 2 digits are divisible by 4. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాను, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే అది కన్ఫామ్గా 4తో డివిజిబుల్ అవుద్ది. ఓకే, ఈ లాస్ట్ 2 చూసుకోవాలి ఎంత పెద్ద నెంబర్ అయినా. ఫిఫ్త్ వన్, రూల్ ఆఫ్ 5. If its last digit are 0 or 5, లాస్ట్ డిజిట్ అనేది 5 కానీ 0 కానీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8005 అంటే ఇది లాస్ట్ 5 ఉంది కదా, ఇది 5తో డివిజిబుల్ అవుతుంది. సిక్స్త్ వన్, రూల్ ఆఫ్ 6. If it's divisible by both 2 and 3 అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10008 నెంబర్ తీసుకుంటాను. అంటే ఏమంటున్నారు? 2 అంటే ఏంటి? లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి. 3 రూల్ ఏంటి? ఇవన్నీ టోటల్ చేయగా వచ్చిన నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలి. అవుతుందో లేదు చూద్దాం. 1 + 0 + 0 + 0 + 8 అంటే 9. 9 3తో అవుతుంది కదా, సో ఇది 6తో అవుతుంది ఈ నెంబర్. సెవెంత్ వన్, రూల్ ఆఫ్ 7. దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, టేక్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ and
డబల్, ఆ నెంబర్ని డబల్ చేయాలి. సెకండ్ వన్, subtract the result from the remaining number. Third one, repeat cheyala steps ni, repeat this process with the new number until you get a 2-digit result. If the result is 0 or a multiple of 7. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతాయి స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ 549755 ఈ నెంబర్ తీసుకున్నా. ఓకే, ఫస్ట్ స్టెప్ నెంబర్ తీసుకుంటున్నాను 549755. ఏమంటున్నారు, లాస్ట్ నెంబర్ని డబల్ చేయమంటున్నారు కదా, 2 ఇంటూ ఈ 5. ఓకే, సబ్ట్రాక్ట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకున్నా. ఓకే, ఎంత అవుతుంది, దీంట్లో ఇది 5 ఇంటూ 2 కదా, 10 తీసేయమంటే 549745. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకోవాలి మనం ఇక్కడికి, అంటే 54974 అంటే 5 తీసుకుంటున్నాం కదా, 2 ఇంటూ 5. ఇప్పుడు 54964. ఇప్పుడు మళ్ళీ 4 తీసుకోవాలి, 5496 మైనస్ 2 ఇంటూ 4. డబల్ చేస్తున్నాం ప్రతిసారి, 88. 54 ఇంటూ 2 ఇంటూ 8 8 తీసుకుంటాం 539. 53 మైనస్ 2 ఇంటూ 2 అంటే 49. ఇది 49 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ టోటల్ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. లేదా 49 కాకుండా 0 వచ్చినా ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఎయిత్ వన్, రూల్ ఆఫ్ 8. If the last 3 digits of the number are divisible by 8. అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 49008 తీసుకున్నా. 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. 9th వన్, రూల్ ఆఫ్ 9. If the sum of its digits is divisible by 9. For example, 8199 నెంబర్ తీసుకున్నా అంటే 8 + 1 + 9 + 9 సమ్ చేయమంటున్నారు. టోటల్ చేస్తే 27. సో 27 అనేది 9తో డివిజిబుల్ అవుతే టోటల్ నెంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుద్ది. 10th వన్, రూల్ ఆఫ్ 10. A number is divisible by 10 if has only 0 as its last digit. అంటే ఏంటి, లాస్ట్ డిజిట్ అనేది 0 ఉంటే అది 10తో అవుతుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 89540 తీసుకుందాం. సో లాస్ట్ డిజిట్ అనేది 0 ఉంది కాబట్టి టోటల్ నెంబర్ 10తో డివిజిబుల్ అవుద్ది. ఒక మెయిన్ రూల్ కూడా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్ దట్ ఈస్ divisible by 10 is divisible by 5. But a number that is divisible by 5
may or may not be divisible by 10. Okay. 11th one, rule of 11. Find the alternating sum of the digits of a number if the result is divisible by 11. For example, 2644822240 నెంబర్ తీసుకున్నా. అంటే ఫస్ట్ హార్డ్ పొజిషన్లో ఉన్న నెంబర్స్ని టోటల్ చేయాలి. ఓకే, హార్డ్ పొజిషన్లో ఏమున్నాయి చూద్దాం. 2 4 8 2 0, 2 + 4 + 8 + 2 + 0 అంటే టోటల్ 16. ఇప్పుడు ఈవెన్ పొజిషన్లోనే తీసుకుందాం. 6 + 4 + 2 + 4 అంటే టోటల్ 16. ఇప్పుడు రెండు సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ 0 అయినా అవ్వాలి, లేదా వచ్చిన 11తో అయినా డివిజిబుల్ అవ్వాలి. 0 వచ్చింది కదా, సో ఇది 11తో డివిజిబుల్ అవుద్ది. ఓకే. 12th one, rule of 12. It must be divisible by both 3 and 4 rules. Okay. For example, 3276. 3 రూల్ ఏంటి? టోటల్ నెంబర్ని సమ్ చేస్తే వచ్చే రిజల్ట్ 3తో డివిజిబుల్ అవ్వాలి. 3 + 2 + 7 + 6 టోటల్ చేస్తే 18. సో ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. 4th రూల్, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 76 అంటే 4 19 76. సో ఇది 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే టోటల్ నెంబర్ అనేది 12తో డివిజిబుల్ అవుతుంది.